రైట్ బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. యువ నిర్మాత కేదార్ సెలగం శెట్టి కన్నుమూశారు. దుబాయ్లో ఆయన మృతి చెందారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గంగం గణేష మూవీని కేదార్ నిర్మించారు. ఆయన ప్రముఖ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్, నిర్మాత బన్నీవాస్ ఆనంద్ దేవరకొండకు సన్నిహితుడిగా తెలుస్తుంది. గతంలోనూ ముత్తయ్య అనే సినిమాకు కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న, దుబాయ్ లో జరుగుతున్నటువంటి ఒక ఈవెంట్ లో హైదరాబాద్ వాసి కేదార్ చనిపోయారు. సంబంధించి ఇప్పటికే టాలీవుడ్ లో కొంత విషాదం నెలకొన్నట్టు కూడా తెలుస్తోంది. తను గతంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించినటువంటి గంగం గణేష సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించినట్లు మనకు సమాచారం అందుతోంది. అయితే ఇటీవల ఆయన దుబాయ్ లో జరుగుతున్నటువంటి ఒక వేడుకకు వెళ్లారు. ఆ వేడుకలో ఉన్నట్లుండి ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోవడంతో ఇమీడియట్ గా అతన్ని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అప్పటికే కేదార్ చనిపోయినట్లు స్థానికంగా దుబాయ్ లో ఉన్నటువంటి అక్కడ హాస్పిటల్ వైద్యులు తెలియజేశారు. అయితే ప్రస్తుతం అక్కడి నుంచి ఆయన యొక్క మృతదేహాన్ని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక కేదార్ విషయానికి వచ్చినట్లయితే గతంలో రాడిసన్ కేసులో డ్రగ్స్ కేసులో రాడిసన్ హోటల్లో జరిగినటువంటి డ్రగ్స్ కేసులో పట్టుబడినటువంటి వ్యక్తుల్లో కేదార్ కూడా ఒకటిగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయన చనిపోవడానికి సంబంధించి కూడా కొంతమంది ఒకవైపున మరొక రకమైనటువంటి అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అక్కడ ఆ ఈవెంట్ లో కూడా డ్రగ్స్ తీసుకొని ఉన్నాడు, అది కొంత ఓవర్ డోస్ కారణంగానే చనిపోయాడు అనేటువంటి అనుమానాలను కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి తను అనారోగ్య కారణంగా హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడా, లేకపోతే డ్రగ్స్ ఓవర్ డోస్ అయ్యి ఆ రకమైనటువంటి హార్ట్ స్ట్రోక్ గురయ్యాడనేది కూడా ప్రస్తుతం కన్ఫర్మ్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రస్తుతం దీని మీద దర్యాప్తు జరుగుతోంది. ఇక ఇమ్మీడియట్ గా అతని యొక్క మృతదేహాన్ని దుబాయ్ నుంచి హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మొత్తానికి కొంత ఈ యొక్క గంగం గణేష సినిమాను నిర్మించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి కేదార్ చనిపోవడంతో ఆయన కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొని ఉంది. మరోవైపున టాలీవుడ్ లో ఆయన పరిచయస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.